హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక స్కిన్నర్ గురించి తెలుసుకుందాము. స్కిన్నర్ ఏంటంటే మనం ఏదన్నా ఒక ఇంట్రాడేలో కానీ లేదా స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే కానీ ఏదైనా ఒక స్టాక్ సెలెక్షన్ చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్, ప్రైస్ అకౌంట్లో మనం స్కాన్ చేసుకోవడానికి స్కిన్నర్ ఉంది. దాన్ని ఏ విధంగా మనం ఓపెన్ చేసుకోవాలి, ఎక్కడ చూడాలి అనేది చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్ వచ్చేస్తే మీరు పైకి వచ్చేసేసి ఎంటీఎఫ్ దగ్గర ఎంటీఎఫ్ కాంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ చూడండి. దీని మీద విజిట్ డిస్కవర్ ఉందా, ఇది క్లిక్ చేసేయండి. విజిట్ డిస్కవర్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ విజిట్ మీ డిస్కవర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ అయింది కదా. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఒక్కసారి మీ ఇక్కడికి వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి మీ ఇక్కడికి వచ్చేస్తే హోమ్ పక్కన స్క్రీనర్ ఉందా, స్క్రీనర్ మీద క్లిక్ చేసేసేయండి. చూడండి, ఈ స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు చాలా స్క్రీనర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ స్క్రీనర్స్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఏ స్క్రీనర్ కావాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఫైర్స్ ప్లాట్ఫామ్లో ఆప్షన్ చేంజ్ చూసుకోవడానికైనా సరే, ఆప్షన్లో స్కాన్ చేసుకోవడానికైనా సరే, ఇంట్రాడేలకైనా సరే, స్వింగ్ ట్రేడింగ్ అనేది స్కాన్ చేసుకోవడానికైనా అన్ని ప్లాట్ఫామ్స్ ఒకే దగ్గర ఉంటాయి. కాబట్టి ఇంకెవరికన్నా ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సమ్ బెనిఫిట్స్ అనేది మీకు ఉంటాయి, ఓకేనా. దాంతోపాటు మన ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఓకే రైట్. ఇప్పుడు డిస్కవర్లోకి వచ్చేసిన తర్వాత మన స్క్రీనర్లో ఉన్నాము. ఇక్కడ చూడండి, ట్రెండింగ్ స్క్రీన్లోకి వచ్చేస్తే మనం ఇంట్రాడేకి చూస్తాం ఫ్రెండ్స్. ఇంట్రాడే స్ప్రూట్స్ చూస్తాము. ఇందులో ఏ అయితే మనకు ప్రైస్ స్కాన్ అవుతాయో వాటి మీద మనం ట్రేడ్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఏమైందంటే చూడండి, ఇక్కడ టాప్ లూజర్స్ ఉంది, రేంజ్ హై బ్రేక్అవుట్ విత్ వాల్యూమ్, ఓకేనా. తర్వాత వచ్చేస్తే మార్కెట్ మూవర్స్ అంటే ఇంట్రాడే స్ప్రూట్స్, ఇది కూడా ఓకే. ఇంట్రాడే డ్రాప్స్, టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, మార్కెట్ మ్యాటర్స్, ఓపెన్ హై తెలుసు కదా, ఓపెన్ హై, ఓపెన్ లో, ఓపెన్ లో కూడా మనం చాలామంది చేస్తారు. అది కూడా చూసుకోవచ్చు, స్కాన్ చేసుకోవచ్చు, ఓకే. మొమెంటమ్ స్కిన్నర్లకు వచ్చేస్తే డైలీ వాల్యూమ్ షోకర్స్ ఉంది, టాప్ వాల్యూమ్ గెయినర్స్ ఉంది, మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్స్ బై వాల్యూమ్, ఓకేనా. దీంతో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే 52 వీక్ హై బ్రేక్అవుట్ స్కాన్. స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు చాలామంది ఏంటంటే 52 వీక్ హై ఏ విధంగా స్కాన్ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకు స్టాక్స్ వచ్చేస్తాయి, ఓకేనా. 52 వీక్ లో, రేంజ్ బ్రేక్అవుట్, ఓకేనా. రేంజ్ బ్రేక్అవుట్ స్కానర్ ఉంది. ఎవ్రీ స్కానర్ ఉంటుంది మనకు. మీరు చాలా ఫండమెంటల్స్, ఏదైనా ఫండమెంటల్స్ చూసుకోవాలన్నా సరే, వాల్యూమ్ ఇన్వెస్టింగ్, తర్వాత హై డివిడెండ్ ఈల్స్, మొమెంటమ్, స్మాల్ గెయినర్స్, తర్వాత ఆప్షన్లోకి వచ్చేస్తే మనకు చూడండి, టాప్ ఓఐ గెయినర్ ఉంది, ఇక్కడ టాప్ ఓఐ లూజర్ ఉంది, ఓకేనా. లాంగ్ బిల్డప్ అంటే ఆప్షన్లో లాంగ్ బిల్డప్ ఏది అవుతుంది అది మనం స్కాన్ చేసుకోవచ్చు. షార్ట్ కవరింగ్ తెలుసు కదా, మనకి సడన్ మూవ్స్ వస్తుంటాయి ఒక్కోసారి, అందులో షార్ట్స్ కవరింగ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో కూడా ఫ్రెండ్స్, ఫ్యూచర్లో కూడా ఎవ్రీథింగ్ ఇక్కడ మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఈటీఎఫ్స్ కూడా ఫ్రెండ్స్, ఈటీఎఫ్స్ కూడా మనం స్కాన్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంది. దీనికోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు ప్లాట్ఫామ్లో ఒకసారి మీరు టైం ఫ్రేమ్కి రైట్ సైడ్కి వచ్చేస్తే ఎంటీఎఫ్ కాంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ది విజిట్ డిస్కవర్ ఉంది. ఇది క్లిక్ చేసామంటే మనం డైరెక్ట్ డిస్కవర్ పేజ్లోకి వస్తాము. డిస్కవర్ పేజ్లోకి వచ్చాక ఇది వచ్చే హోమ్ వచ్చేస్తుంది, ఇది వచ్చేసి స్క్రీన్ వచ్చేస్తుంది. ఈ స్క్రీన్లో చూసుకుంటే మీరు మూమెంటమ్ క్లిక్ చేస్తే మూమెంటమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. బ్రేక్అవుట్ క్లిక్ చేస్తే బ్రేక్అవుట్ వచ్చేస్తుంది, ఓకేనా. రేంజ్ బౌండ్ క్లిక్ చేస్తే రేంజ్ బౌండ్ వస్తుంది, ఫండమెంటల్ వస్తుంది, ఆప్షన్ వస్తుంది, ఫ్యూచర్ వస్తుంది. తర్వాత ఈటీఎఫ్స్ కావాలంటే ఈటీఎఫ్స్, కమోడిటీ కావాలంటే కమోడిటీ వస్తుంది. మీకు ఏది కావాలంటే ఆటోమేటిక్గా అది వస్తుంది. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చూడండి, ఏదన్నా మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ డోజీ కానీ, ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ ఏదన్నా, లేదా హెరామి, బుల్లిష్ హెరామి క్లిక్ చేసుకోవాలన్నా సరే మనకు స్క్రీనర్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఫైర్స్లో అనేది. ఇంకెవరికన్నా కావాలి అనుకుంటే ఈ స్కిన్నర్ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ఇంట్రాడే ఓఎస్ స్పూట్స్ చూసామనుకోండి. ఇప్పుడు ఇంట్రాడేలో చూసి ఇక్కడ టైం ఫ్రేమ్ కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టైం ఫ్రేమ్ కూడా చూసుకుంటే మనం 50 మినిట్ టైం ఫ్రేమ్ అనుకుంటే 50 మినిట్ టైం ఫ్రేమ్ ఇంట్రాడేకి ఇవి నిఫ్టీ 500 స్టాక్స్. ఇక్కడ అదే మార్చుకోవాలనుకోండి, నిఫ్టీ 500 దగ్గరికి ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసాను అనుకోండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంది, యూనివర్స్ దాంట్లో క్లిక్ చేసి ఈక్విటీ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏ ఇండెక్స్ అయితే మనం చేయాలనుకుంటే, ఇప్పుడు నిఫ్టీ 100 ఇండెక్స్లో చూడాలనుకుంటున్నాం, అప్లై చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకు నిఫ్టీ 100లోకి వచ్చేది. ఇప్పుడు ఐటీసీ స్టాక్ చూద్దాం. ఐటీసీ స్టాక్ వచ్చింది కదా నిన్న. ఐటీ స్టాక్ ఎందుకు ఇలా మూవ్ వచ్చింది అనేది ఇంట్రాడే చూస్తే మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. ఇంట్రాడేలో చూడండి ఫ్రెండ్స్, ఐటీసీ ఏమైంది, ఇంట్రాడేలో మంచి మూమెంట్ ఇచ్చింది. అదే 50 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకున్నాం అనుకోండి, ఓకే. 50 మినిట్ టైం ఫ్రేమ్ తీసుకుని ఇంట్రాడేలో మంచి మూమెంట్ వచ్చిందా ఐటీసీ అనేది చూడండి. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయింది, ఓకేనా. లేదు అనుకుంటే మనం ఫస్ట్ 50 మినిట్ క్యాండిల్ బ్రేక్అవుట్ స్టార్ట్ చేసామనుకోండి. ఇక్కడ 50 మినిట్ ఫస్ట్ బ్రేక్అవుట్ క్యాండిల్ స్టార్ట్ చేసినా సరే ఏమవుతుంది, ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది. ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నాం మనం, ఇది ఫైర్స్లో డిస్కవర్లోకి వెళ్ళాము. డిస్కవర్ నుంచి స్క్రీనర్లో ఇంట్రాడే స్పూట్లో మనం ఈ స్టాక్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. దీనికోసం ఫైర్స్ స్క్రీనర్ అనేది యూజ్ చేసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకెవరైనా కావాలి అనుకుంటే మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎవ్రీథింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంది. బ్రేక్అవుట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఉంది 52 వీక్ హై,
52 వీక్ హై క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ నిఫ్టీ 500 స్టాక్స్లో 52 వీక్ హై స్టాక్స్ ఇలా ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసండి, మళ్ళీ మీకు ఏదైనా కావాలి అన్నప్పుడు యూనివర్స్లోకి వచ్చేసండి. ఈక్విటీ మీకు ఫ్యూచర్ కావాలంటే ఫ్యూచర్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇండియా చూసినా అనుకో 200 ఏమన్నాయి చూద్దాం, నిఫ్టీ 200 ఏమన్నాయి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఏం లేవు. ఈ విధంగా మీరు స్కాన్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ట్రేడింగ్. ఒక లైక్ చేయండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.